మిత్రులారా, టెట్ అయిన డిఎస్సి, టీజీటీ, పీజీటీ, ఎస్జిటి, ఎస్సీ వంటి పోటీ పరీక్షలో సోషల్ మెథడాలజీ నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. ఈ వీడియోలో సాంఘిక అధ్యయనాల బోధన లక్ష్యాలు, నిర్వచనాలు, లక్షణాలు మరియు ముఖ్యమైన ఎంసీక్యూఎస్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మిత్రులారా, తప్పకుండా చివరి వరకు చూడండి. లైక్ అనేది తప్పకుండా చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మిత్రులారా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు తప్పకుండా దాని యొక్క ఆన్సర్ను గుర్తించండి కామెంట్ బాక్స్లో. అలా గుర్తించడం వలన మీకు తప్పకుండా ప్రాక్టీస్ అయినట్టు అవుతుంది. కాబట్టి డిఎస్సి, రాబోయే డిఎస్సి ఎగ్జామ్ త్వరలో జరగనుంది. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ అనేది, కామెంట్ అనేది చేయడము తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకనంటే కామెంట్ చేయడం అనేది చాలా ముఖ్యము. అది రాంగు రైటు అన్న విషయం పక్కన పెడితే కామెంట్ అనేది చేయడం చాలా ముఖ్యం. కాబట్టి మిత్రులారా, తప్పకుండా లైక్ అనేది చేయండి. లైక్ చేయడం అనేది వీడియో చూసినటువంటి ప్రతి మిత్రులు లైక్ అనేది చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సాంఘిక అధ్యయనాలు, బోధనల లక్ష్యాలు. నిర్వచనం చూసినట్లయితే సాంఘిక అధ్యయనాల బోధన లక్ష్యాలు అంటే విద్యార్థులలో సమాజం, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలపై జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు మరియు బాధ్యతాయుత పౌరసత్వాన్ని అభివృద్ధి చేయడం. ఇక్కడ నిర్వచనం చూసినట్లయితే సాంఘిక అధ్యయనాల బోధన లక్ష్యాలు అంటే విద్యార్థులలో సమాజం, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలపై, ఇలాంటి అంశాలపై జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు మరియు బాధ్యతాయుత పౌరసత్వాన్ని అభివృద్ధి చేయడం. దీని యొక్క నిర్వచనం అన్నమాట. ముఖ్య లక్షణాలు: సమాజంపై అవగాహన పెంపొందించడం, ప్రజాస్వామ్య విలువలను అభివృద్ధి చేయడం. విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడము. సామాజిక సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం. జాతీయ సమైక్యత మరియు అంతర్జాతీయ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్షణాలు. పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను కల్పించడం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను కల్పించడం. ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా ఉండాలి. బాధ్యతలను తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి బాధ్యతాయుత పౌరులను తయారు చేయడము దీని యొక్క లక్షణం అన్నమాట. ఇందులో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ చాయిస్. ప్రతి ఒక్క మిత్రుడు కూడా మీ యొక్క ఆన్సర్ను కామెంట్ బాక్స్లో గుర్తించండి. అలా గుర్తిస్తేనే మీరు టెట్, డిఎస్సికి, ఎస్జిటి, పీజీటీకి ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ను తప్పకుండా గుర్తించాల్సిందిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం, మొదటి ప్రశ్న చూసినట్లయితే సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే గణిత నైపుణ్యాలు, శాస్త్రీయ పరిశోధన, బాధ్యతాయుత పౌరులను తయారు చేయడం, క్రీడా నైపుణ్యాలు. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి. మీ యొక్క సరైన సమాధానం క్రీడా నైపుణ్యాలు కాదు, శాస్త్రీయ పరిశోధన కాదు, గణిత నైపుణ్యాలు కాదు. మీ యొక్క సరైన సమాధానం ఏమవుతుంది? బాధ్యతాయుత పౌరులను తయారు చేయడం. ఎందుకంటే సాంఘిక అధ్యయనాల ప్రధాన ఉద్దేశం సమాజానికి ఉపయోగపడే బాధ్యత పౌరులను తయారు చేయడం. కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే సి అవుతుంది. రెండవ ప్రశ్న, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు ఏది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే గణితం, సాంఘిక అధ్యయనాలు, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో గుర్తించండి. మిత్రులారా, వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ అనేది చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా ముఖ్యమైన సోషల్ మెథడాలజీ నుండి ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు ఏది? మీ యొక్క ఆన్సర్ జీవశాస్త్రం కాదు, భౌతిక శాస్త్రం కాదు, గణితం కూడా కాదు. సరైన సమాధానము బి అవుతుంది.
ప్రజాస్వామ్యం, పౌర బాధ్యతలు, హక్కులపై అవగాహన సాంఘిక అధ్యయనం ద్వారా మరి పెరుగుతుంది కాబట్టి సాంఘిక అధ్యయనాలు అనేది సరైన సమాధానము మరి బి అవుతుంది. సరైన సమాధానము బి అవుతుంది. మూడవ ప్రశ్న చూస్తే సాంఘిక అధ్యయనాలు విద్యార్థులలో ఏ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి? సాంఘిక అధ్యయనాలు విద్యార్థులలో ఏ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి? ఆప్షన్ చూసినట్లయితే ఏ విమర్శనాత్మక ఆలోచన, బి కంఠస్థం చేయడం, సి అనుకరణ, డి యాంత్రిక అభ్యాసం. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. మూడవ ప్రశ్నకు సరైన సమాధానం యాంత్రిక అభ్యాసం కాదు, అనుకరణ కాదు, కంఠస్థం చేయడం కాదు. విమర్శనాత్మక ఆలోచన సంఘటనలను విశ్లేషించడం, కారణాలను గుర్తించడం ద్వారా విమర్శనాత్మక ఆలోచన పెరుగుతుంది కాబట్టి సాంఘిక అధ్యయనాల విద్యార్థులలో మరి ఇలాంటి విమర్శనాత్మక ఆలోచన అనేది పెంపొందిస్తుంది, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అనేది సరైన సమాధానము ఏ అవుతుంది. నాలుగో ప్రశ్న చూసినట్లయితే జాతీయ సమైక్యతను పెంపొందించడంలో సహాయపడే విషయం ఏది? జాతీయ సమైక్యతను పెంపొందించడంలో సహాయపడే విషయం ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ సాంఘిక అధ్యయనాలు, బి గణితం, సి రసాయన శాస్త్రం, డి కంప్యూటర్ సైన్స్. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. కంప్యూటర్ సైన్స్ కాదు, రసాయన శాస్త్రం కాదు, గణితం కాదు. సరైన సమాధానం చూసినట్లయితే సాంఘిక అధ్యయనాలు దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యం గురించి అవగాహన కల్పిస్తుంది కాబట్టి జాతీయ సమైక్యత పెంపొందించడంలో సహాయపడేది సాంఘిక అధ్యయనాలు. జాతీయ సమైక్యతను పెంపొందించడంలో సహాయపడే విషయం ఏంటిదంటే సాంఘిక అధ్యయనాలు. ఎందుకు అంటే దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యం గురించి అవగాహన కల్పిస్తుంది కాబట్టి సరైన సమాధానము మరి ఏ అవుతుంది. ఐదవ ప్రశ్న చూసినట్లయితే పర్యావరణ బాధ్యతను పెంపొందించే లక్ష్యం ఏది? లక్ష్యం అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే సాంఘిక అధ్యయనాలు కేవలం భూగోళ శాస్త్రం, సి కేవలం జీవశాస్త్రం, డి కేవలం గణితం. పర్యావరణ బాధ్యతను పెంపొందించే లక్ష్యం ఏది? ఐదవ ప్రశ్న. మీ యొక్క సమాధానం గుర్తించండి. డి కాదు, సి కాదు, బి కూడా కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఏ పర్యావరణ బాధ్యతను పెంపొందించే లక్ష్యం ఏంటంటే సాంఘిక అధ్యయనాలు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం సాంఘిక అధ్యయనాల ముఖ్య లక్ష్యం కాబట్టి మరి సాంఘిక అధ్యయనాలు అనేది సరైన సమాధానం ఏ అవుతుంది. ఆరవ ప్రశ్న చూసినట్లయితే సాంఘిక అధ్యయనాలు ప్రధానంగా దేనికి సంబంధించినవి? సమాజానిక, యంత్రాలక, రసాయనాలక, జీవకణాలక. మీ యొక్క సమాధానం. సాంఘిక అధ్యయనాలు ప్రధానంగా దేనికి సంబంధించినవి? జీవకణాలకు కాదు, రసాయనాలకు కాదు, యంత్రాలకు కాదు, సమాజానికి. ఎందుకు అంటే సమాజం మరియు మానవ జీవన విధానాల అధ్యయనం సాంఘిక అధ్యయనాల కేంద్ర అంశం కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. ఏడవ ప్రశ్న. సామాజిక సమస్యల పరిష్కార నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే సబ్జెక్టు ఏది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సామాజిక సమస్యల పరిష్కార నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే సబ్జెక్టు ఏ సాంఘిక అధ్యయనాలు, బి గణితం, సి సంగీతం, డి చిత్రలేఖనం. మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. మీ యొక్క సమాధానం. ఏడవ ప్రశ్నకు సమాధానం చిత్రలేఖనం కాదు, సంగీతం కాదు, గణితం కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాన్ని సూచించడం నేర్పుతుంది కాబట్టి మరి సామాజిక సమస్యల పరిష్కార నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేదే మరి సాంఘిక అధ్యయనాలు కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. ఎనిమిదవ ప్రశ్న చూసినట్లయితే పౌరసత్వ విద్యకు పునాది ఏది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే సాంఘిక అధ్యయనాలు, రసాయన శాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం. మీ యొక్క సరైన సమాధానం మిత్రులారా తప్పకుండా లైక్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ సోషల్ మెథడాలజీని తీసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా హార్డ్గా ఉండేటువంటి మెథడాలజీ కాబట్టి మరి ఇందులో ఉండే మార్కులు అనేది సాధించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ అనేది చాలా ముఖ్యం. ఎనిమిదవ ప్రశ్నకు సరైన సమాధానము భౌతిక శాస్త్రం కాదు, గణితం కాదు, రసాయన శాస్త్రం కాదు, సాంఘిక అధ్యయనాలు. ఎందుకు అంటే పౌరసత్వ విద్యకు పునాది ఏది అని అడగడం జరిగింది. హక్కులు, బాధ్యతలు, విధులపై అవగాహన కల్పిస్తుంది కాబట్టి మరి సరైన సమాధానము ఏ అవుతుంది. తొమ్మిదవ ప్రశ్న చూసినట్లయితే సామాజిక విలువల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న విషయం ఏంటిది?
విలువల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న విషయం ఏంటిది? 9వ ప్రశ్న చూసినట్లయితే ఏ సాంఘిక అధ్యయనాలు, బి గణితం, సి కంప్యూటర్, డి భౌతిక శాస్త్రం. మీ యొక్క సమాధానం గుర్తించండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. తప్పకుండా గుర్తించడం అనేది చాలా ముఖ్యము. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సామాజిక విలువల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న విషయం ఏంటిది? 9వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే భౌతిక శాస్త్రం కాదు, కంప్యూటర్ కాదు, గణితం కాదు, సాంఘిక అధ్యయనాలు. ఎందుకంటే సహనం, సహకారం, సమానత్వం వంటి విలువలను పెంపొందిస్తుంది కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే మరి ఏ అవుతుంది. 10వ ప్రశ్న అంతర్జాతీయ సౌభ్రాతృత్వం అంటే ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంతర్జాతీయ సౌభ్రాతృత్వం అంటే ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే దేశాల మధ్య శత్రుత్వం, బి దేశాల మధ్య స్నేహభావం, సి దేశాల మధ్య పోటీ, డి దేశాల మధ్య యుద్ధం. సరైన సమాధానం ఏమని అనుకుంటున్నారు? ఏనా, బీనా, సేనా, డీనా? మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి. 10వ ప్రశ్నకు సరైన సమాధానం 10వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే అంతర్జాతీయ సౌభ్రాతృత్వం అంటే ఏమిటి? అంటే దేశాల మధ్య శత్రుత్వమా, దేశాల మధ్య స్నేహభావమా, దేశాల మధ్య పోటీనా, దేశాల మధ్య యుద్ధమా? సరైన సమాధానం చూసినట్లయితే దేశాల మధ్య యుద్ధం కాదు, దేశాల మధ్య పోటీ కాదు, దేశాల మధ్య స్నేహభావం, దేశాల మధ్య శత్రుత్వం ఇది కూడా కాదు. దేశాల మధ్య స్నేహభావం అనేది సరైన సమాధానం. బి దేశాల మధ్య స్నేహభావం అనేది బి అనేది సరైన సమాధానం. 11వ ప్రశ్న చూద్దాం. సాంఘిక అధ్యయనాల ద్వారా విద్యార్థి ఏ నైపుణ్యాన్ని పొందుతాడు? సాంఘిక అధ్యయనాల ద్వారా ఇక్కడ విద్యార్థి ఇవ్వడం జరిగింది. విద్యార్థి అనేది గుర్తుంచుకోవాలి. ప్రశ్న 1కి 2 సార్లు చదివితేనే అర్థమవుతుంది. ఎందుకంటే వీడియో లేటుగా చేయడం అనేది మరి చూసే వాళ్ళకు కూడా వీడియో లేటుగా లెంత్గా ఉంది అనేది కాకుండా, ఎందుకంటే ప్రశ్న కావాలి, ప్రశ్నకు ఆప్షన్స్ ఉండాలి, సరైన సమాధానం అనేది కరెక్ట్గా కావాలి. కాబట్టి ఎందుకంటే లేట్ చేయకుండా ప్రశ్నలు, ఆప్షన్స్, ఆన్సర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. మిత్రులారా తప్పకుండా లైక్ చేయండి. 11వ ప్రశ్న సాంఘిక అధ్యయనాల ద్వారా విద్యార్థి ఏ నైపుణ్యాన్ని పొందుతాడు? 11వ ప్రశ్న సరైన సమాధానం గుర్తించండి కామెంట్ బాక్స్లో. నిర్ణయాత్మక నైపుణ్యం, కేవలం పఠనం, కేవలం రచన, కేవలం గణన. మీ యొక్క సమాధానం గుర్తించండి. కేవలం గణన కాదు, కేవలం రచన కాదు, కేవలం పఠనం కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. అంటే వివిధ పరిస్థితులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటాడు. ఎవరు? విద్యార్థి నేర్చుకుంటాడు. సాంఘిక అధ్యయనాల ద్వారా విద్యార్థి ఏ నైపుణ్యాన్ని పొందుతాడంటే వివిధ పరిస్థితులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటాడు. కాబట్టి సమాధానం ఏ అవుతుంది. 12వ ప్రశ్న చూడండి. సామాజిక అవగాహన అంటే ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే సమాజాన్ని అర్థం చేసుకోవడం, కేవలం పుస్తకాలు చదవడం, పరీక్షలు రాయడం, ఆటలు ఆడడం. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి. 12వ ప్రశ్నకు ఆటలు ఆడడం కాదు, పరీక్షలు కాదు, కేవలం చదవడం కూడా కాదు. సరైన సమాధానము మరి సమాజాన్ని అర్థం చేసుకోవడము, సమాజంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు, సంబంధాలను అర్థం చేసుకోవడం. కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 11వ ప్రశ్న సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రధాన దృష్టి ఏది? సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రధాన దృష్టి అడగడం జరిగింది. మరి ఆప్షన్ చూసినట్లయితే విద్యార్థి కేంద్రం, ఉపాధ్యాయ కేంద్రం, పరీక్ష కేంద్రం, పుస్తక కేంద్రం. మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. కాబట్టి తప్పకుండా మరి మిత్రులైతే లైక్ చేయడం అనేది మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. ప్రతి ఒక్క ప్రశ్నకు కామెంట్ అనేది తెలియచేయాలి. 11వ ప్రశ్న సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రధాన దృష్టి ఏది? సరైన సమాధానం చూసినట్లయితే పుస్తక కేంద్రం కాదు, పరీక్ష కేంద్రం కాదు, ఉపాధ్యాయ కేంద్రం కాదు. మరి ఎవరు? బోధనలో ప్రధాన దృష్టి అడిగాడు. బోధనలో ప్రధాన దృష్టి ఏంటిదంటే విద్యార్థి కేంద్రం. ఎందుకంటే ఆధునిక బోధనలో విద్యార్థి కేంద్రంగా అభ్యాసం జరుగుతుంది. కాబట్టి ఆధునిక బోధనలో విద్యార్థి యొక్క
విద్యార్థి కేంద్రంగా అభ్యాసం జరుగుతుంది కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 14వ ప్రశ్న, ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి అవసరమైన లక్షణం ఏది అని అడగడం జరిగింది. సరైన సమాధానము గుర్తించండి. ఆప్షన్స్ చదివి. ఏ సహకారము, బి అసహనము, సి వివక్ష, డి స్వార్థం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. 14వ ప్రశ్నకు సరైన సమాధానము స్వార్థం కాదు, వివక్ష కాదు, అసహనం కాదు, మరి ఏ సహకారం అవుతుంది. ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి అవసరమైన లక్షణం అడిగాడు. ఎందుకునంటే ప్రజాస్వామ్యంలో పరస్పర సహకారం అనేది అవసరం కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది. సరైన సమాధానము ఏ అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పరస్పర సహకారం అనేది అవసరం కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది. 15వ ప్రశ్న, సాంఘిక అధ్యయనాలు ఏ విలువను పెంపొందిస్తాయి. సాంఘిక అధ్యయనాలు ఏ విలువను పెంపొందిస్తాయి. ఆప్షన్స్ చదివినట్లయితే ఏ జాతీయ సమైక్యత, బి విభేదాలు, సి స్వార్థం, డి నిర్లక్ష్యం. మీ యొక్క సరైన సమాధానము కామెంట్ బాక్స్లో గుర్తించండి. 15వ ప్రశ్నకు సాంఘిక అధ్యయనాలు ఏ విలువను పెంపొందిస్తాయి. ఏ విలువను పెంపొందిస్తాయని మీరు అనుకుంటున్నారో అది కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. నిర్లక్ష్యం కాదు, స్వార్థం కాదు, విభేదాలు కాదు. సరైన సమాధానం చూసినట్లయితే జాతీయ సమైక్యత. సాంఘిక అధ్యయనాలు ఏ విలువను పెంపొందిస్తాయంటే దేశంలోని భిన్న సంస్కృతుల పట్ల గౌరవం పెరుగుతుంది కాబట్టి జాతీయ సమైక్యత అనేది సరైన సమాధానం. దేశంలోని భిన్న సంస్కృతుల పట్ల గౌరవం పెరుగుతుంది కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 16వ ప్రశ్న, సామాజిక బాధ్యత అంటే ఏమిటి. సామాజిక బాధ్యత అంటే ఏమిటి. ఆప్షన్ చూసినట్లయితే సమాజం పట్ల కర్తవ్య భావన, 2 బి కేవలం వ్యక్తిగత ప్రయోజనం, సి పోటీ భావన, డి నిర్లక్ష్యం. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 16వ ప్రశ్నకు సరైన సమాధానం చూడండి. మరి నిర్లక్ష్యం కాదు, పోటీ భావన కాదు, కేవలం వ్యక్తిగత ప్రయోజనం కూడా కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. సమాజం పట్ల కర్తవ్య భావన అంటే ఇక్కడ ప్రశ్న ఏంటిదంటే సామాజిక బాధ్యత అంటే ఏమిటి అని అడిగాడు. అంటే సమాజం పట్ల కర్తవ్య భావన ఆన్సర్ ఎందుకు అయింది అంటే సమాజ తన వంతు బాధ్యతను నిర్వర్తించడం ద్వారా సమాజం పట్ల కర్తవ్య భావన అనేది ఏర్పడింది కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 17వ ప్రశ్న, పౌరుని హక్కులు విధులను తెలియజేసే శాఖ ఏది. శాఖ అడిగాడు. పౌరుని యొక్క హక్కులు విధులను తెలియజేసే శాఖ ఏది అని అడగడం జరిగింది. 17వ ప్రశ్న. 17వ ప్రశ్నకు ఆప్షన్ చూసినట్లయితే ఏ పౌరశాస్త్రం, బి చరిత్ర, సి భూగోళ శాస్త్రం, డి ఆర్థిక శాస్త్రం. మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. తప్పకుండా సమాధానం అనేది గుర్తించడం చాలా ముఖ్యము. అలాగే లైక్ చేయడం కూడా. మరి వీడియో మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి మిత్రులారా. మరి 2 రాష్ట్రాలకు చాలా ఉపయోగపడే సోషల్ మెథడాలజీ నుండి నేను మరి ప్రశ్నలు తరచుగా టెట్ అండ్ డిఎస్సిలో తరచుగా అడిగే ప్రశ్నలు తీసుకోవడం జరిగింది కాబట్టి మరి లైక్ అనేది చేయడము తప్పకుండా లైక్ చేయండి. 17వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే మరి పౌరుని హక్కులు విధులను తెలియజేసే శాఖ అడగడం జరిగింది. శాఖ హక్కులు విధులను ఈ ప్రశ్న 1కి 2 సార్లు చదివితేనే ఈ ఆప్షన్స్ అనేది అర్థం కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమడిగాడు, పౌరుని యొక్క హక్కులు విధులు అడిగాడు కాబట్టి మరి ఆర్థిక శాస్త్రమా కాదు, భూగోళ శాస్త్రమా కాదు, మరి చరిత్రనా కాదు, మరి ఏంటిది పౌరుని యొక్క హక్కులు విధులు అన్నప్పుడు పౌరశాస్త్రం అవుతుంది కదా. కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. అంటే పౌర హక్కులు విధులు రాజ్యాంగ అంశాలు ఏ శాస్త్రంలో ఉంటాయి, పౌరశాస్త్రంలో ఉంటాయి కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. 18వ ప్రశ్న, సాంఘిక అధ్యయనాలు విద్యార్థిలో ఏ గుణాన్ని పెంపొందిస్తాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సాంఘిక అధ్యయనాలు విద్యార్థులు ఏ గుణాన్ని పెంపొందిస్తాయి. ఆప్షన్ చూసినట్లయితే
ఏ సహనం, బి ద్వేషం, సి అసహనం, డి నిర్లక్ష్యం. మీ యొక్క సమాధానం గుర్తించండి. మీ యొక్క ఒపీనియన్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. రెండు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడేటువంటి మరి సోషల్ మెథడాలజీ నుండి అయితే తీసుకోవడం జరిగింది. మరి తప్పకుండా ఆన్సర్ అనేది గుర్తించాలి. సాంఘిక అధ్యయనాలు విద్యార్థులు ఏ గుణాన్ని పెంపొందిస్తాయి? మీ యొక్క సమాధానం చూసినట్లయితే నిర్లక్ష్యం అనుకుంటున్నారా? కాదు. అసహనం అనుకుంటున్నారా? కాదు. ద్వేషం? కాదు. సరైన సమాధానం సహనం. అంటే ఇక్కడ ఏమడిగాడు? సాంఘిక అధ్యయనాల విద్యార్థులు ఏ గుణాన్ని పెంపొందిస్తాయి అంటే సరైన సమాధానం చూసినట్లయితే సహనం. విద్యార్థుల గుణాన్ని అడిగాడు. విద్యార్థులు ఏ గుణాన్ని పెంపొందిస్తాయి అంటే ఇతరుల అభిప్రాయాలను గౌరవించే స్వభావం పెరుగుతుంది కాబట్టి, ఇతరుల అభిప్రాయాలను గౌరవించేటువంటి స్వభావము పెరుగుతుంది కాబట్టి సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి విద్యార్థుల్లో సహనం అనే గుణాన్ని పెంపొందిస్తుంది. 19వ ప్రశ్న చూద్దాం. సమాజ సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు? సమాజ సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు? 19వ ప్రశ్న చూసినట్లయితే ఆప్షన్స్: ఏ సామాజిక అవగాహన, బి కంఠస్థ నైపుణ్యం, సి యాంత్రిక అభ్యాసం, డి పునరావృతం. మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. మరి సరైన సమాధానం చూసినట్లయితే ఈ సమాధానం అంటే 19వ ప్రశ్నకు మీరే సమాధానం గుర్తించండి. 19కి 20కి మరి ఖచ్చితంగా 19, 20 ప్రశ్నలకు కూడా సమాధానం మీరే గుర్తించండి. సమాజ సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు అనేది మరి మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. 20వ ప్రశ్న చూద్దాం. సాంఘిక అధ్యయనాల అంతిమ లక్ష్యం ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సాంఘిక అధ్యయనాల అంతిమ లక్ష్యం అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే ఏ మంచి పౌరుని తయారు చేయడం, బి కేవలం ఉద్యోగం పొందడం, సి మార్కులు సాధించడం, డి పోటీ పరీక్షలు రాయడం. ఆప్షన్స్ అయితే చదివాను మిత్రులారా. తప్పకుండా మీరు 20వ ప్రశ్నకు 19వ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో గుర్తించండి. మరి అలా గుర్తిస్తేనే మీరు మరి రాబోయే డిఎస్సిలో కూడా సులభంగా గుర్తించగలుగుతారు. కాబట్టి తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 19, 20వ ప్రశ్నలకైతే మీరే ఆన్సర్ గుర్తించాలి. ఏది కరెక్ట్ అవుతుంది, ఏనా, బీనా, సీనా, డీనా. మరి ఆప్షన్స్ చదివి చక్కగా గుర్తించండి మిత్రులారా. ఇది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.